మేలు మరచిపో, ఇతరులు నీ ఎడల చేసిన తప్పులు మర్చిపో. స్తోత్రం. అప్పుడే దైవిక ప్రేమ నీలో సార్థకమవుతుంది. 2, ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వారు నీ ఎడల చేసిన కీడు మర్చిపో. ఈ 2 మర్చిపోవాలి. కొంతమంది మర్చిపోరు. అసలు నీకు ఎన్ని చేశానో ఊరక తడవకి వీళ్ళకి ఏది వాళ్ళు వినకపోయినా అసలు నీకు ఎన్ని చేశానో వాడు అనుకుంటాడు, కర్మగాలిది ఈ దరిద్రపు దాని దగ్గర నేను ఈ మేలు పొందాను, నా చచ్చిన దాకా సాధించేటట్టుంది అని నెత్తి కొట్టుకుంటాడు. ఈ దరిద్రపాడి దగ్గర పొరపాటు నా మేలు పొందాను, వీడు ఎన్నిసార్లు చెబుతున్నాడో అది సదరు వ్యక్తికే కాదు, వీడు ఊరు మొత్తాన్ని చెబుతాడు. పలానోడికి మనమే చేసింది, మనమే అదంతా చేసింది. ఇది తెలిసినప్పుడు నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. దరిద్రుడు పొరపాటు నాకు అవసరానికి ఏదో ఇదయ్యాను కానీ అమ్మో నాకు నా పరువు అంతా తీసేస్తున్నాడు. పరువు తీయటం మాట అటు నుంచి తడోకి గుర్తుపెట్టుకో, ఎంత చేశానో ఇది ఒక టార్చర్ లాగా ఉంటుంది. వాడేం చేస్తాడు తెలుసా, వీడు చేసిన 200 చేసి ఇంకనపడ్డావు, చేసిన 200 చేస్తాడు. చేసి వాడు అన్నాడు, ఇదిగో నీకు ఎంత చేశానో గుర్తుపెట్టుకుంటే నేను కూడా చేశాక నీకు 200 అంటాడు అనమాట. చెల్లైపోయింది. కొంతమందికి ఇది దరిద్రపు అలవాటు, నేను ఎంత చేశానో ఎవడు చెప్పమన్నాడు, మర్చిపో. నీకు ఎన్ని చేశాడో ఆయన గుర్తుపెట్టుకో ఒకసారి. మరి ఆయన అంటున్నాడా? ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో. కానీ వాళ్ళు నీకు మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వాళ్ళు నీ ఎడల మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకుంటే వారికి ఎప్పటికీ నువ్వు హెల్ప్ చేస్తానే ఉంటావు. అలాంటి కృతజ్ఞత కలిగిన మనసు అంటే యేసయ్యకి ఎంత ఇష్టమో ఇష్టం.